ఎన్నో మెట్లెక్కితే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందేమో కానీ ఎన్ని రోజులు ఎందెందు వెతికినా మంచు మోహన్ బాబు దర్శన భాగ్యం మాత్రం కలగడం లేదు. ఏడున్నావయ్యా, ఏడ దాక్కున్నావయ్యా దొరనంటివే, మరి దొంగలా దాక్కున్నావెందుకు? పెదరాయుడులా తీర్పులు చెప్పే నువ్వు తప్పు చేసినప్పుడు లొంగిపోవచ్చు కదా అన్నది జర్నలిస్టు సంఘాల మాట. కాకుంటే ఎక్స్ వేదికగా నేనున్నానని చెబుతున్నారు, కానీ ఎక్కడున్నాడో మాత్రం వివరించలేదు. ఇంట్లోనే ఉన్నా, మరి ఏ ఇంట్లో ఉన్నాడో చెప్పడం లేదు. ఇంతకీ వేర్ ఈజ్ మోహన్ బాబు? మోహన్ బాబు గారు చెప్పండి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ మా నాన్న నాకు చెప్పిందే వేదవా. వేర్ ఈజ్ మోహన్ బాబు? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది సోషల్ మీడియాలో. చట్టం తన పని తాను. పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుపోతోంది, గుడ్. కానీ ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ వినబడుతోంది. ఎందుకు? చట్టం ఎవరికీ చుట్టం కాదు, వెరీ గుడ్. కానీ ఎక్కడో గుడ్ ఇంప్రెషన్ మిస్ అవుతోంది. ఎందుకు? సామాన్యులైనా సెలబ్రిటీలైనా చట్టం ముందు అందరూ సమానమే, వెరీ 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 గుడ్. కానీ ఎక్కడో తప్పు జరుగుతోందన్న భావన కలుగుతోంది. ఎందుకు ఎందుకు ఎందుకు? ఎందుకో స్పష్టంగా అర్థమవుతోందిగా. థియేటర్లో తొక్కిసలాటలకు అల్లు అర్జున్ని బాధ్యుణ్ణి చేసి ఎంతటి వారు గాని చట్టం వదిలిపెట్టదు అన్న సంకేతాలిచ్చిన పోలీసులు స్వయంగా ఓ జర్నలిస్ట్ తల పగలగొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించిన మోహన్ బాబు పట్ల మాత్రం అదే చట్టం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అంటూ ప్రశ్నిస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు. అల్లు అర్జున్ను ఆఘమేఘాల మీద అరెస్టు చేసిన పోలీసులు కొట్టానని స్వయంగా చెప్తున్న మోహన్ బాబు విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. నిజంగానే మోహన్ బాబు పోలీసులకు చిక్కడం లేదా? చిక్కినా చిక్కనట్టు వ్యవహరిస్తున్నారా? పైగా తానెక్కడికి పారిపోలేదని, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని స్వయంగా మోహన్ బాబే ట్విట్టర్లో పోస్టులు కూడా పెడుతున్నారు. కానీ పోలీసులకు మాత్రం ఆ పోస్టు కనిపించడం లేదు, పోస్టు చేసిన మనిషి కనిపించడం లేదు. బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారన్న న్యూస్ అయితే వస్తోంది. మరి ఎక్కడ గాలిస్తున్నట్లు? అది పోలీసులకే తెలియాలి. అంతటి మోహన్ బాబుకే అంతు చిక్కాలి. ఇది చాలదన్నట్టు తండ్రి తానా అంటే కొడుకు తందానా అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ అటు ప్రజలను ఇటు వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు జర్నలిస్టులు. రాత్రుల్లో గేటు తోసుకుని గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఇలా ఉంది తండ్రి కొడుకుల తానా తందానా ఆట. గేట్లో బద్దలు కొట్టిందెవరో ప్రపంచం చూసింది. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ మోహన్ బాబు ఇంట్లోకి చొరబడిందెవరో జనం చూశారు, విన్నారు. జనమే కాదు, స్వయంగా గేట్లు తోసుకుంటూ వెళ్లిన మంచు మనోజే స్వయంగా ఆ రోజు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. మీడియా తప్పు లేదని, తాను రమ్మంటేనే మీడియా లోపలికొచ్చిందని, ఇందులో టీవీ9 ప్రతినిధి రంజిత్ది గాని మరో మీడియాది గాని ఎలాంటి తప్పు లేదని మనోజ్ తెలుసుగా. మంచు మోహన్ బాబు రెండో కుమారుడే క్లారిటీ ఇస్తోన్న పరిస్థితి. ఒక రకంగా మనోజ్ వ్యాఖ్యలు అటు మోహన్ బాబుకు ఇటు విష్ణుకు కౌంటర్ అనే చెప్పాలి. జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబును వెనకేసుకొచ్చిన విష్ణు ఎవరు పిలిస్తే మీడియా వాళ్లు మా ఇంట్లోకొచ్చారంటూ ప్రశ్నించారు. ఎవరూ పిలవకుండానే మీడియా వాళ్లు వచ్చారు అన్నట్టుగా విష్ణు మాట్లాడారు. అలా రావడం సరైంది కాదంటూ మీడియాను తప్పుబట్టారు. అయితే తానే మీడియాను పిలిచానంటూ మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. మనోజ్ చేసిన తాజా వ్యాఖ్యలతో విష్ణు వాదనల్లో నిజం లేదని తేలిపోయింది. గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి
ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్. మోహన్ బాబు చీకట్లో ఉండి ఆడియో బైట్లు రిలీజ్ చేస్తారు. ఆయన పుత్రరత్నం పట్టపగలు ప్రెస్ మీట్లు పెడతారు. అందులో భూతద్దం పెట్టి వెతికినా నిజాలు కనిపించవు, అబద్ధాలు తప్ప. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అటు తిప్పి ఇటు తిప్పి మాటలతో కనికట్టు చేసి మాయ చేయడం మోహన్ బాబుకు పరిపాటిగా మారిపోయిందంటున్నారు జర్నలిస్టులు. పరారయ్యాడన్న వార్తలకు మోహన్ బాబు తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు కూడా. ఇంట్లోనే ఉన్నానని, చికిత్స తీసుకుంటున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేనా, తన బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇంత బహిరంగంగా మోహన్ బాబు వాయిస్ వినిపిస్తుంటే పోలీసులకు ఎందుకు దొరకడం లేదో అంతుపట్టలేకుండా ఉంది. మరోవైపు జర్నలిస్టు సంఘాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మోహన్ బాబు తీరును తప్పుపడుతున్నారు. మీడియాపై దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని, మోహన్ బాబు ఇప్పటికైనా వాస్తవంలోకి రావాలంటున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నా అభిప్రాయం అయితే మోహన్ బాబు గారు పోయేది ఏం లేదు, క్షమాపణ చెప్తే ఆయనకు కూడా గౌరవంగా ఉంటుంది, రెస్పెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా నాముషి అనేది కానీ బేసిజాలకు పోయేటువంటి అవసరం లేదు. జరిగింది ఆవేశంతో జరిగిండొచ్చు, కానీ పోయిన సంకేతం మాత్రం తప్పుడు సంకేతాలు పోయాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుకునేటువంటి అవకాశము మనకు ఉంది. కాబట్టి ఒక TV9 కానీ అందరూ దాన్ని ఆపాదించలేరు. మీడియా పైన దాడి అని అంటే మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛని మనం హరించేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి ఇటు తెలంగాణ మంత్రి సీతక్క కూడా మీడియా ప్రతినిధిపై దాడి చేయడాన్ని ఖండించారు. జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది అది సరైనది కాదు. అది కూడా TV9 అనేది అందరికీ తెలిసినటువంటి ఛానల్, పబ్లిక్లో ప్రతినిత్యం ఉండేటువంటి ఛానల్ వ్యక్తులు. కాబట్టి అలా అంటే ఆయన కోపాన్ని, ఆయన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక జర్నలిస్ట్ మీద ప్రతాపం చూపి ఆ జర్నలిస్ట్ ఈరోజు చావు బతుకుల సమస్య అంటే ఎదుర్కొనే విధంగా చేయడం పూర్తిగా మోహన్ బాబు బాధ్యత వహించాలి. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆయనకు సంబంధించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్కి అన్నీ కూడా ఆయన భరించాలి. ఖచ్చితంగా ఏ యాక్ట్ ప్రకారం అయితే ఆయన క్రైమ్ వస్తుందో దాని ప్రకారం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మోహన్ బాబు TV9 రిపోర్టర్ రంజిత్ పై ఏ విధంగా దాడి చేశాడో స్వయంగా చేసి చూపించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. జరిగిన దాడిని ఖండిస్తాము. అందులో స్వామి ఆయోగ్ మీద వేసుకుని ఉన్న మాల్లో ఉన్న ఒక టీవీ విలేకరిని ఆ రకంగా ఎంతో కక్షతో, ఎంతో బలంగా, చాలా బలంగా, చాలా పాపంతో, చాలా కక్షతో కొట్టినట్లుగా అనిపించింది. అంత అవసరం లేని వార్తగా చెప్పవచ్చు. మీరు నమస్కారం పెట్టి నేను ఏం మాట్లాడినాను. జర్నలిస్టులపై దాడి ఘటనను ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసులు తీవ్రంగా ఖండించారు. TV9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు పాశవికంగా దాడి చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివాసుల సంఘం తుడుందెబ్బ. ఘటన జరిగి 3 రోజులు గడుస్తోన్నా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయంటున్నారు ఆదివాసీలు. జర్నలిస్టు రంజిత్ ఉన్నారో ఆయనను మోహన్ బాబే ఆదుకోవాలి, ఆయన చికిత్సను కూడా ఆయననే భరించాలి. అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టు రంజిత్ పైన భౌతికంగా దాడి చేసి ఆయనను గాయపరిచినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఉన్నారో ఆయననే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆయన పైన చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి. మోహన్ బాబును అరెస్టు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీసీ సంఘ సంక్షేమ సంఘం హెచ్చరించింది. TV9 జర్నలిస్ట్ రంజిత్ పై సినీ యాక్టర్, మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు భౌతిక దాడి చేయడం అమానవీయమైన సంఘటన. కవరేజ్కి వెళ్లి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్పై దాడి హేయమైన చర్య. ప్రెస్పై దాడి అప్రజాస్వామికం, ప్రజాస్వామ్య విలువలను మంటగలపడం. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకొని ఎడల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటు పొలిటికల్ జేఏసీ నేతలు కూడా మీడియాపై దాడిని ఖండిస్తూ మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన
బయటనేమో మోహన్ బాబు నిక్కచ్చి తిరిగితే సినిమా ఇండస్ట్రీలో కొడతాడు తిరిగితే నీ వ్యక్తిగతం అది. కానీ ఒక టీవీ9 జర్నలిస్ట్ అనేది ఈరోజు 4th ఎస్టేట్ వాళ్ళ మీదే దాడి చేస్తే నువ్వు మామూలు ప్రజలను ఏ విధంగా దాడి చేస్తావో ఈరోజు చూస్తేనే అర్థమవుతా ఉంది. ఇంకోటి ఆయన అయ్యప్ప స్వామి మాలలు ఉన్నాడు. ఒక హిందువులు పవిత్రంగా ఈరోజు అయ్యప్ప స్వామి మాల వేసుకొని పూజ చేస్తుంటే నువ్వు మళ్ళీ నీ కొడుకుతోనే సినిమా తీస్తున్నావు కన్నప్పని. ఇలా అన్ని వర్గాల నుంచి అన్ని సంఘాల నుంచి టీవీ9 రంజిత్ కు మద్దతుగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినా సరే మోహన్ బాబు పత్తాలేడు. ట్విట్టర్లో పోస్టులు, చీకట్లో ఆడియోలు, కొడుకు మాత్రం బహిరంగంగా ప్రెస్ మీట్లు. ఇలా చట్టంతో దాగుడు మూతలాడుతున్నా పోలీసులు కిక్కురు మనకుండా ఉండడంపై ప్రజా సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబును వదిలిపెట్టకూడదని హెచ్చరిస్తున్నారు. మరి మహానటుడు మోహన్ బాబు రీల్ వేషాలు మాని రియల్ ప్రపంచంలోకి వచ్చి చట్టాన్ని గౌరవిస్తారా లేక తన ధోరణితో మరింత అప్రతిష్ట మూటగట్టుకుంటాడా చూడాలి.